హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లాటర్ టైల్స్. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. మీలో ఇంతమందికి ఇష్టం ఈ చికెన్ కర్రీ. నేను కేరళ స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానితే సరిపోతుంది. చికెన్ కర్రీ కోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇది ఒక 800 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇందులోకి కొంచెం టర్మరిక్ పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, మీకు కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు, మంచి కలర్ వస్తుంది. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టేయాలి. బగారా రైస్ అలానే చికెన్ కర్రీ కోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అలానే 2 ఆనియన్స్ బగారా రైస్కి, 2 ఆనియన్స్ చికెన్ కర్రీకి, 1 టొమాటో బగారా రైస్కి, అలానే 2 టొమాటోస్ చికెన్ కర్రీ కోసం తీసుకున్నాను. విజిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి బిర్యానీ మసాలా, షాజీరా, స్టార్ అనైస్, బే లీఫ్, ఏలక్కాయలు, అలానే లవంగాలు, చెక్క వేసుకొని ఒక ఆనియన్ని బాగా స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక టమాటోని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాక ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను హాట్ వాటర్ యూస్ చేస్తున్నాను. వేడి నీళ్ళే, ఎందుకంటే బియ్యం వేడిగా ఉంది. నార్మల్ వాటర్ యాడ్ చేస్తే టెంపరేచర్ ఒక్కసారిగా సడన్గా డ్రాప్ అయిపోతుంది. కూలింగ్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఈ బాస్మతి రైస్ హాట్ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఈవెన్గా కుక్ అయ్యి మంచి టెక్స్చర్, అరోమాతో పాటు గ్రైన్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. తరువాత ఒకసారి కింద రైస్ పైకి, పైన రైస్ కిందకి గరిటెతో బాగా తిప్పుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు కేరళ స్టైల్లో చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక కడాయిలో ఏలక్కాయలు 5, చెక్క 2, లవంగాలు 5 నుంచి 6 వరకు, కొన్ని మిరియాలు, జీలకర్ర, కొంచెం సోంపు, ఒక బే లీఫ్ వేసి బాగా ఫ్రై చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కోకోనట్ పౌడర్ వెంటనే మాడిపోకుండా మిక్సీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలానే ఒక 10 నుంచి 12 క్యాష్యూస్ని తీసుకొని బాగా ఫ్రై చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వెజల్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకుంటూ ఇలా చికెన్ని బాగా మగ్గనివ్వాలి. ఇందులో
2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఒక 30% కుక్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ స్పైస్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ కోకోనట్ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్నాక చికెన్ని ఒకసారి బాగా కదుపుకోవాలి. మిక్సర్లో కొంచెం పేస్ట్ ఉండిపోయింది కదా, అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ 70% కుక్ అయ్యేంత వరకు బాగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి లిడ్ ఓపెన్ చేస్తూ మసాలా మాడిపోకుండా చెక్ చేసుకోవాలి. ఇలా చికెన్ 70% కుక్ అయ్యాక 2 బిగ్ టొమాటోస్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోయాక చికెన్ని మరింత ఉడికించడానికి ఇందులోకి 1 గ్లాస్ వేడి నీటిని యాడ్ చేస్తున్నాను. చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు, అలానే కర్రీ కన్సిస్టెన్సీ బాగా తిక్కుగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మన చికెన్ ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, మన బగారా రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. మన యమ్మీ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ మన కోసం వెయిట్ చేస్తుంది కదా. ఇకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకుందాం. బగారా రైస్ విత్ కేరళ స్టైల్ చికెన్ కర్రీ. ఈ కర్రీలో డ్రై కోకోనట్ పౌడర్ బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Platter Tales.